విజయవాడలో లాకప్ హత్యలపై ఫైర్ అయిన అంబటి రాంబాబు. విజయవాడలో జరుగుతున్నది పోలీస్ పాలన లేక పచ్చ చొక్కాల పితావహుల పాలన? సబ్జెక్టు కరెక్షన్ ఎవరైనా ఉంటే చెప్పమనండి అని ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలీస్ స్టేషన్లు ఇవాళ భక్షించే కేంద్రాలుగా మారిపోయాయి. మే 24వ తేదీన సాయి కృష్ణను తీసుకొచ్చి కాల్చి బూడిద చేశారు, ఆధారాలు మాయం చేశారు. అలాగే క్రాంతి కుమార్ కు సంబంధించి వీడియో సాక్ష్యాధారాలు ఉన్నా ఇప్పటి వరకు మర్డర్ కేసుగా ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబు. పోలీసులే నేరం చేసి మళ్ళీ పోలీసులే విచారణ చేస్తే బాధితులకు న్యాయం జరుగుతుందా? ఇది ఎలా ఉందంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు లేదా అంటూ ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది కమిషనర్ ఆదేశాలు లేని ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. మరి సాయి కృష్ణను ఎవరు తీసుకొచ్చారు? మార్కాపురంకు వెళ్లి కమిషనర్ గారు చెప్పందే ఎవరు తీసుకొని వస్తారు? ఆ ధైర్యం ఎవరికి ఉంది? మరి కమిషనర్ పై చర్యలు తీసుకోరా అని ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబు. ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గర్జించిన తర్వాత ఇప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి అసలు నిందితులను అరెస్ట్ చేయకుండా తూతూ మంత్రంగా ఎవరినో అధికారిని బలి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణ చేస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. అసలు నిందితుడిని కస్టడీలోకి తీసుకుంటే నిజానిజాలు బయటికి వస్తాయి. కానీ ఎంతో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ కాందే ఇంత పెద్ద హత్య జరగదు. ఇందులో ఏదో పెద్ద గూడుపుటాని దాగి ఉంది. ఎవరు చెప్తే కమిషనర్ గారు ఒక టాస్క్ ఫోర్స్ సిబ్బందులను పంపించి మార్కాపురంలో ఉన్న ఒక చిరుద్యోగిని తీసుకొచ్చి ఈరోజు హత్య చేసి అతన్ని కాల్చివేసి ఇంత కథ నడిపారంటే దీని వెనుక ఎంతో పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉంటేనే ఇదంతా సాధ్యమవుతుంది. వారిని కాపాడడానికే పోలీస్ శాఖ రాజకీయ పదవుల్లో ఉండే పెద్ద పెద్ద వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ సామాన్యునికి మాత్రం న్యాయం చేయాలనే ఆలోచన ఈ పాలకులకు లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు అన్నారు. ఈ రెండు ఉదంతాల్లో న్యాయం జరగాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలని, సిబిఐ విచారణ చేస్తే తప్ప బాధితులకు న్యాయం జరగదని, పోలీసులు న్యాయం చేయలేరని, రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ కేసును తొక్కేసే ప్రయత్నం జరుగుతోందని అంబటి రాంబాబు గారు అన్నారు. అంతేకాకుండా అంబటి రాంబాబు ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో అసలు పోలీస్ పాలన నడుస్తోందా లేక పచ్చ చొక్కా పితావహుల పాలన జరుగుతోందా అని అంబటి రాంబాబు మరోసారి ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని విజయవాడ నడిబొడ్డులో ఒక పోలీస్ స్టేషన్ లో ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయంటే ఇక దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి సంఘటన మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వ హయాంలోనే నమోదు కావడం చాలా దిగ్భ్రాంతిని గురి చేసే అంశమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే సామాన్యులను లాకప్ లో వేసి కొట్టేసి చంపేసి కాల్చేసి బూడిదను చేసి సాక్ష్యాధారాలను తారుమారు చేస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్ర హోంమంత్రి ఏం చేస్తున్నారు? పోలీసులు ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటే చర్య తీసుకోవాల్సిన బాధ్యత పాలకులపై లేదా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ప్రశ్నించారు. ఒకే పోలీస్ స్టేషన్ లో 2 నిండు ప్రాణాలు బలయ్యాయి. ఈ ప్రాణాలు బలి చేయడానికి పోలీసులే కారణమయ్యారు. మరి పోలీసులను శిక్షించాల్సిన బాధ్యత ఈ పాలకులపై లేదా అని అంబటి రాంబాబు గారు ప్రశ్నించారు. మొదటి ఉదంతం గాదె సాయి కృష్ణ. ఇతన్ని మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీకి ఉన్న సమాచారం మేరకు మే 23వ తేదీన ఇతన్ని పోలీసులు చంపేశారు. మే 24వ తేదీన ఇతన్ని కాల్చివేశారు, అనగా బూడిద చేసేశారు. సాక్ష్యాధారాలు దొరకకూడదని చేయడానికే అతన్ని బూడిద చేసేశారు. శవాన్ని మాయం చేయడానికే కాల్చేశారని అంబటి రాంబాబు అన్నారు. సమాధానం చెప్పాల్సిన పోలీసులు సమాధానం చెప్పకుండా నోటికి తాళాలు వేసుకున్నారని అంబటి రాంబాబు గారు అన్నారు. రెండో ఉదంతం క్రాంతి కుమార్ ఆత్మహత్య. అదే పోలీస్ స్టేషన్ లో మే 21వ తేదీన చిత్రహింసలకు గురైన వ్యక్తి క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. వీడియోలో సుష్టంగా చనిపోయే ముందు అతను చెప్పిన విషయాలన్నిటినీ పరిగణలోకి తీసుకోకుండా మర్డర్ కేసుగా నమోదు చేయకుండా విచారణను కోల్డ్ స్టోరేజ్ లో పోలీసులు పెట్టేశారని అంబటి రాంబాబు గారు ఆరోపణ చేశారు. ఈరోజు సిఏ నాగరాజును బలిపశువును చేస్తూ లోపభూయిష్టమైన సెక్షన్లతో కేసులు నమోదు చేసి వ్యవహారాన్ని పక్కదారి
తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. మార్కాపురం నుంచి గాదె సాయికృష్ణను సిఐ నాగరాజు ఒక్కరే వెళ్లి తీసుకొచ్చారా? టాస్క్ ఫోర్స్ సిబ్బంది తీసుకొచ్చారు. మరి నాగరాజును ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? నాగరాజు మీద చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు? అది కూడా లోపభూయిష్టమైన చర్యలు ఎందుకు? అసలు చర్యలు తీసుకోవాల్సింది పోలీసులపై, అనగా టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై. టాస్క్ ఫోర్స్ కు సిబ్బందికి ఆదేశాలు ఇచ్చిన కమిషనర్ పై. అసలు కమిషనర్ పై చర్యలు తీసుకోకుండా ఒక కింది స్థాయి సిఐ మీద చర్యలు తీసుకొని ఏదో చేసేస్తున్నట్లు, వ్యవహారాన్ని చక్కబెడుతున్నట్లు ఫోజులు కొట్టడం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని అంబటి రాంబాబు గారు అన్నారు. సిఐ నాగరాజును కూడా అరెస్ట్ చేయవద్దని, ఇంత జరిగినా మనుషులు చనిపోయినా అతను చాలా మంచి సిన్సియర్ ఆఫీసర్ అని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని, అసలు మనుషులు చనిపోతే సిఐ గారి మీద చర్యలు తీసుకోకూడదా అని అంబటి రాంబాబు గారు ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏమిటంటే, అసలు సిఐ గారినో కమిషనర్ గారి మీదనో మాకు ఎటువంటి కోపం లేదు. మాకల్లా న్యాయం జరగాల్సింది బాధితులకు, చనిపోయిన కుటుంబానికి న్యాయం జరగాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నామని అంబటి రాంబాబు గారు అన్నారు. ఒక నిండు ప్రాణాన్ని లాకప్ లో చంపేసి చివరకు బూడిద చేసేస్తే ప్రశ్నించే వారే లేకుంటే రాబోయే రోజుల్లో చాలా మంది ఇలాగే శవమై బూడిదై వస్తుందనే భయంతోనే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు మేము ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని అంబటి రాంబాబు గారు అన్నారు. వైఎస్ఆర్సీపీ డిమాండ్ ఏమిటంటే, మొదటి ఉదంతం గాదె సాయికృష్ణ అంశంలో ఖచ్చితంగా కమిషనర్ గారి మీద చర్యలు తీసుకోవాలి. అలాగే నిందితులపై హత్యా నేర ఆరోపణల కింద కేసులు నమోదు చేయాలనేది ఒక ఉదంతం అయితే, రెండో ఉదంతం కూడా ఎవరైతే ఆత్మహత్యకు పురిగొల్పారో, ఆత్మహత్య చేసుకునేలా అతనికి చిత్రహింసలు గురి చేశారో ఆ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ రెండు అంశాలలో బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని అంబటి రాంబాబు గారు అన్నారు. ఇంకా ఏమన్నారో అంబటి రాంబాబు గారి మాటల్లోనే వినండి. విజయవాడలో గాదె సాయికృష్ణ దారుణమైన లాకపులు హత్య, ఈ ఆరోపణ. ఆ తరువాత క్రాంతి కుమార్ అదే పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలకు గురై మే 21వ తారీఖున ఆత్మహత్య చేసుకున్నటువంటి ఉదంతం. ఈ రెండు రాష్ట్రాన్ని కాదు దేశాన్ని ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి సంఘటన. రక్షించవలసినటువంటి పోలీసు స్టేషన్ లోనే నేరస్తులుగా మోపబడినటువంటి వారిని తీసుకువెళ్లి భక్షించేటటువంటి కార్యక్రమం చేయటం అనేది చాలా దురదృష్టకరమైన అరుదైన సంఘటన. చిత్రం ఏంటంటే, కొట్టారు, చంపేశారు. వాట్ ఈస్ ది ఇంటెన్షన్ ఈస్ డిఫరెంట్. ఇంటెన్షన్ ఏంటనేది ఇన్వెస్టిగేషన్ లో తేలాలి. సాక్ష్యాధారాలు లేకోకుండా డెడ్ బాడీని బూడిద చేశారనేటువంటి ఆరోపణ, ఇది బహుశా దేశ చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు అనేది నా అభిప్రాయం. సబ్జెక్ట్ టు ది కరెక్షన్. అయితే మన రాష్ట్రంలో చట్టబద్ధ పాలన జరుగుతుందా లేకపోతే బీతావాహ పాలన జరుగుతుందా అనేటువంటి సందేహం కలుగుతాం. రాష్ట్ర రాజధాని విజయవాడ నడిబొడ్డులో ఇంత దారుణమైన సంఘటన జరిగితే 40 రోజుల వరకు మాట్లాడిన వాళ్ళు లేరు. మే 9వ తారీఖున జరిగినటువంటి సంఘటన. సాయికృష్ణ మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. మనకు అందుతున్న సమాచారం మేరకు 23వ తారీఖు చనిపోయాడు, 24వ తారీఖున క్రిమేషన్ చేశారు. ఇది అందుతున్న సమాచారం. వాస్తవాలు అవాస్తవాలు ఏంటో చెప్పవలసింది పోలీస్ డిపార్ట్మెంట్. ఇంత జరుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం మూతికి ప్లాస్టర్ వేసుకుంది. ఎవ్వరూ మాట్లాడరు. ముఖ్యమంత్రి మాట్లాడు, హోంమంత్రి మాట్లాడరు, డీజీపీ మాట్లాడరు, కమిషనర్ కూడా మాట్లాడు. అసలు ఏం జరుగుతుందో తెలియదు. చెప్పడానికి ఎందుకు సందేహిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. అసలు కొన్ని వాస్తవాలు వింటుంటే హౌ ఫార్ ఇస్ ట్రూ అనేది పోలీసు వారు చెప్పాలి. చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నాగరాజ్ అనే వ్యక్తిని ఇవాళ నేరారోపణలు పెట్టి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. సరే, ఆ ఎఫ్ఐఆర్ లోపభూయిష్టమైన ఎఫ్ఐఆర్. దాన్ని ఇంతకు ముందు చెప్పాను, మళ్ళా చెప్తాను. బహుశా ఆయనకి సహాయం చేయడం కోసం చేశారో లేకపోతే ఆతృతతో చేశారో, ఒక లోపభూయిష్టమైన లాలో నిలవలేనటువంటి ఒక ఎఫ్ఐఆర్ ని 170/26 పేరుతో రిజిస్టర్ చేశారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని రోజు పుంఖాలుగా టీవీలో వస్తున్నాయి. సాయికృష్ణ మార్కాపురం నుంచి ఎవరు తీసుకొచ్చారు? నాగరాజు తీసుకొచ్చాడా? మాకు అందుతున్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ వెళ్లి తీసుకొచ్చింది. టాస్క్ ఫోర్స్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? టాస్క్ ఫోర్స్ ఎవరి ఆధీనంలో ఉంటుంది? నాగరాజు ఆధీనంలో ఉండదు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఆధీనంలో ఉండదు, సాక్షాత్తు కమిషనర్ ఆధీనంలో ఉంటుంది, ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది. కమిషనర్ గారి ఆదేశాలు లేకోకుండా టాస్క్ ఫోర్స్ ఒక అడుగు కూడా ముందుకు వేయదు. అంటే మార్కాపురంలో ఉన్నటువంటి
ఉన్నటువంటి సాయి కృష్ణ ఏదో చిన్న పని చేసుకుంటున్నాడు అక్కడ. టాస్క్ ఫోర్స్ వెళ్ళి అతను తీసుకొచ్చింది అంటే కమిషనర్ కు తెలియదా? కమిషనర్ ఆదేశాలు లేకుండా వెళ్ళారా? ఒకవేళ నిజంగానే కమిషనర్ ఆదేశాలు లేకుండా వెళ్ళారంటే వాళ్ళు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డట్టే. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కమిషనర్ గారి ప్రమేయంతోనే సాయి కృష్ణను తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఏమన్నా కొత్త నేరారోపణ ఏమైనా ఉన్నదా? లేక NBW మీద తీసుకొచ్చారా? NBW కోర్టు వారు ఇచ్చారు నాన్ బెయిలబుల్ వారెంట్. అతను హాజరు కాకపోతే కోర్టుకి అతని మీద కేసులు ఉన్నాయి. 2 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. చాలా మంది 22, 23 ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు వారి కుటుంబ సభ్యులు చెప్పినంత వరకు 2 కేసులు ఆయన మీద పెండింగ్ లో ఉన్నాయి. NBW ఇచ్చారు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తే కోర్టు తరపున వెళ్లి అతన్ని పట్టుకుని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి వితిన్ 24 hours లో. టాస్క్ ఫోర్స్ ఎందుకు వెళ్ళింది? ఏమన్నా పోనీ అరెస్ట్ మేమేమైనా ఉందా? పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారా? కుటుంబానికి సమాచారం ఇచ్చారా? మెడికల్ పరీక్షలు ఏమన్నా చేయించారా? కోర్టు ముందు హాజరుపరిచారా? ఏం లేదు. తీసుకొచ్చారు, 23వ తారీఖున చచ్చిపోయాడు, 24వ తారీఖున క్రిమినేట్ చేశారు. ఇది అందుతున్నటువంటి సమాచారం. అంటే NBW మీద తీసుకొచ్చినటువంటి వ్యక్తి చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అలా చేయకపోతే దాన్ని ఏమంటారంటే అక్రమ నిర్బంధం, హింస చేసి చంపారు అనేటువంటి వాస్తవాలు బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ సాయి కృష్ణ ఈ కేసులో కాకపోతే వేరే ఏమైనా కేసుల్లో తీసుకొచ్చారా? ఇవన్నీ ప్రశ్నలు. ఇంకేదైనా నేరారోపణ ఉందా? దీని వెనుక ఏమైనా గూడు పుటాని ఉందా? టాస్క్ ఫోర్స్ వెళ్లి కమిషనర్ ఆదేశం మేరకు మార్కాపురంలో ఉండి ఎక్కడో ఒక చిన్న ఉద్యోగం బాయ్ గా చేసుకుంటున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి హింసించి చంపారు అంటే దీని వెనుక చాలా పెద్ద కథ ఉన్నది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. కానీ నోరు విప్పేటటువంటి పరిస్థితి ఇవాళ లేదు. కమిషనర్ కమిషనర్ నోరు విప్పుకోకుండా తను ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే రోజుకు ఒక రకంగా టీవీలో వచ్చేటటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తా ఉంది. నేను చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్న సమాచారం మేరకు దీనికి బాధ్యత వహించవలసిన మొట్టమొదటి వ్యక్తి కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ. ఆయనే దీనికి బాధ్యత వహించాలి. నాగరాజు అనే తర్వాత కథ. నాగరాజు ఒక్కడే కాదు, అనేక మంది ఇన్వాల్వ్ అయ్యారు. అనేక చోట్లకు మార్చారు ఇతన్ని. డెడ్ బాడీ అయిపోయిన తర్వాత దాన్ని కాల్చే క్రమంలో అనేకమైనటువంటి క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారు. అక్రమ నిర్బంధం చేశారు, హింసించారు, చంపారు. ఇలాంటి కేసులో ఏదో నాగరాజు మీద నెట్టేసేసి తప్పించాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది ఆందోళనకరమైనటువంటి అంశం. నేను చాలా క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్పదలుచుకున్నా, నాగరాజు మీద మాకేం కోపం లేదు, లేదా కమిషనర్ మాకేం కోపం లేదు. మేము బాధపడుతుంది ఏంటంటే ఒక వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా చంపి సిస్టమ్ అంతా స్పాయిల్ చేసేస్తున్నారు. రేపేమైనా జరుగుచ్చే, ఎవరైనా చంపించే. కాబట్టి దీనిలో వాస్తవాలు నిగ్గు తేలకపోతే చాలా ప్రమాదం వ్యవస్థలకు వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. అసలు సాయి కృష్ణ చచ్చిపోయాడా, ఉండాడా? ఇంతవరకు ఎవడు చెప్పడు. మేము చెప్పడం తప్ప, లేదా బయట వెళ్ళే వాళ్ళు చెప్పడం తప్ప. ఉంటే ఎక్కడ ఉన్నాడు? చంపేస్తే ఎప్పుడు చంపారు, ఎలా చంపారు, చంపేసిన తర్వాత ఏం చేశారు? మేము చెబుతున్నాం బూడికి చేశారని. అవును కదా చెప్పరే పోలీసులు. ఎప్పుడు జరిగింది ఇది? పోయిన నెల 23వ తారీఖు జరిగితే ఇవాళ 4 రోజులు అవుతుంటే సుమారుగా ఇంతవరకు పోలీసు వారు గాని ప్రభుత్వం గాని నోరు విప్పకోకుండా ఉంటున్నారు అంటే దీని వెనుక పెద్ద కుట్రుంది, దీని వెనుక పెద్ద కథ ఉంది అనేటువంటి భావన ఇవాళ కనిపిస్తా ఉంది. వాళ్ళు అల్లో లక్షణాన్ని తిరుగుతా ఉన్నారు. ఎవరు? ఆ కుటుంబ సభ్యులు. వాళ్ళని ఏదో పిలిచారు, ఓదార్చారు, ఏదో చేస్తామని చెప్పారు. అది వేరే కథ. ముత్తూరు తల్లి ఫిర్యాదు చేసింది. ఎప్పుడు ఫిర్యాదు చేసింది? 19వ తారీఖున ఫిర్యాదు చేసింది. పిలిపించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 18వ తారీఖున వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఇది అన్యాయం, అక్రమం, బాడీ కూడా లేకుండా చేశారు అన్న తర్వాత 19వ తారీఖున పిలిపించుకుని కంప్లైంట్ తీసుకుని దాన్ని రిజిస్టర్ చేసి ఇవాళ విషయాన్ని పేరుతో కాలయాపన చేస్తున్నారు. నేను ఒకటి అడుగుతా, ఈ నేరం చేసింది ఎవరు? పోలీసులు. కానిస్టేబుల్ చేశాడా, సిఐ చేశాడా, కమిషనర్ చేశాడా, టాస్క్ ఫోర్స్ చేసిందా, లేకపోతే డీజీపీ చేశాడా? ఎవరు చేసినా కూడా పోలీసులే కదా ఈ నేరం చేసింది. అతి ఘోరమైన నేరాన్ని పోలీసులు నేరం చేస్తే పోలీసులు విచారిస్తున్నారు. విన్నారా? పోలీసులు నేరం చేస్తే పోలీసులే విచారించేటటువంటి ప్రక్రియ ఇవాళ జరుగుతా ఉందంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు కాదా అని అడుగుతా ఉన్నా. కాబట్టి మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ చేయవలసింది సిబిఐ గాని లేదా అంతకన్నా ఉన్నతమైనటువంటి ఏదైనా సంస్థ ఉంటే ఆ సంస్థ గాని ఎన్ఐఏ గాని చెయ్యాలి అనేది మా డిమాండ్. దీన్ని తప్పేమని చెప్పండి. మేమేమి రాజకీయం చేయాలని కాదు, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని. ఒక నిండు ప్రాణం పోలీస్ స్టేషన్ లో బలైపోతే ఇలాంటి
సంఘటనలు పునరావృతం దేశంలోనే కాకూడదు అనేటువంటి ఒక మంచి దృక్పథంతో మేము డిమాండ్ చేస్తుంటే రాజకీయం చేస్తున్నాం అనే మాటలు మాట్లాడటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. నిజంగా మీరు పోలీసులు చాలా చిత్తశుద్ధిగా చేస్తున్నారు అనుకున్నాం కాసేపు. ఎందుకు అరెస్ట్ లేదండి? సి నాగరాజన్ జిల్లా 19వ తారీఖున మీరు రిజిస్టర్ చేశారు. ఎక్కడ లేడా? అందుబాటులో లేడా? ఫారెన్ వెళ్ళిపోయాడా? మీ పోలీస్ స్టేషన్ దగ్గర తిరుగుతున్నాడుగా, మీకు తెలుసుగా ఎక్కడ ఉన్నా ఆయన అరెస్ట్ చేయరా? అరెస్ట్ చేసి విచారిస్తే టోటల్ వాస్తవాలు బయటకు వస్తాయి కదా. అయితే భయం, ఆయన అరెస్ట్ చేస్తేనో విచారిస్తేనో పెద్ద పెద్ద వారి పేర్లన్నీ బయటకు వస్తాయని భయపడుతున్నారా లేదా? చెప్పండి నాకు సమాధానం. ఇంకో ఫార్స్ ఆయన అరెస్ట్ చేయడానికి వీల్లేదు అంటున్నారు. అరెస్ట్ చేయడానికి వీల్లేదు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మనుషులు చంపితే చంపొచ్చు, కానీ గంగయాలను పట్టుకున్నాడు. ఆడపిల్లల్ని దౌర్జన్యం చేస్తే వాళ్ళు పట్టుకున్నాడు. అతను అరెస్ట్ చేయడానికి లేదు. మనుషులు చంపినా సరే అని ఒక బ్యాచ్ బయలుదేరింది. అప్పుడే అంటే వాళ్ళకి స్కోప్ ఇస్తున్నారు. మీరే నాటకం ఆడుతున్నారు. పోలీసులే నాటకం ఆడేటటువంటి పరిస్థితికి వచ్చారు. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఇది అన్యాయం, ఇది ప్రమాదం, ఇది సమాజానికి ప్రమాదకరమైనటువంటి సంఘటన. తక్షణమే మీరు అతను అరెస్ట్ చేయాలి, విచారించాలి. అది కదండి, అరెస్ట్ చేసి ఎన్నిసార్లు పోలీస్ కస్టడీలోకి తీసుకుంటున్నారు రాజకీయ నాయకుల్ని, నేరస్తుల్ని. రాజకీయ నాయకులు కూడా తీసుకున్నారు, నేరస్తులే కాదు, పోలీస్ కస్టడీ అని తీసుకుంటారు. ఎందుకు అరెస్ట్ చేయరు? పోలీస్ కస్టడీలో ఎందుకు విచారించరు? వాళ్ళకి ఏమైనా ఎగ్జాంప్షన్స్ ఉన్నాయా? మీరే విచారిస్తున్నారు కాబట్టి పోలీసు వారికి చట్టాలు వర్తించవనేటువంటి భావనతో ఇవాళ మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. అంతేకాదు, సాయికృష్ణ కేసుతో పాటు క్రాంతి కుమార్ కేసు 21వ తారీఖున మే 27వ తారీఖున చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది మే 23వ తారీఖున సాయికృష్ణ చనిపోయాడనే ఆరోపణ ఉంది. ఏం చేశారు? కేసు కట్టారు 27వ తారీఖునే, అనుమానాస్పద మృతి అని కట్టారు. ఆ తర్వాత వీడియో బయటకు వచ్చింది. వాళ్ళ నాన్నెళ్ళి రిపోర్ట్ ఇచ్చాడు. ఎందుకు మర్డర్ గా మార్చరు? ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయరు? ఎందుకు కోల్డ్ స్టోరేజ్ లో పడేశారు? వీఆర్ డిమాండింగ్ ఇమీడియట్లీ దాన్ని మర్డర్ కేసుగా మార్చి విచారణ జరిపి దోషుల్ని శిక్షించాలి. అలా కాకపోతే వ్యవస్థలు సర్వనాశనం అయిపోతాయి. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఆ ఎఫ్ఐఆర్ ని మీరు అనుమానాస్పదంగా రిజిస్టర్ చేసిన 21వ తారీఖున జరిగినటువంటి సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు కూడా ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు? అందువలనే మేము డిమాండ్ చేస్తున్నాం, సిబిఐ దర్యాప్తు దీనిలో జరపాలనేది మా డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు. నేను మనవి చేస్తున్నా, ఈ బాధ్యతల నుంచి ఎవరు తప్పించుకోలేరు. చివరికి ముఖ్యమంత్రి గాని హోం మంత్రి గాని వీళ్ళెవ్వరూ కూడా ఈ బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. నేరం చేశారు. ఈ నేరానికి బాధ్యత వహించవలసింది ఈ ప్రభుత్వం. విజయవాడ పోలీస్ స్టేషన్ లో చట్టాలు అమలు కాకోకుండా అతి దారుణంగా వ్యక్తుల్ని భక్షించేటటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దానికి స్పష్టంగా ఇంకోటి కూడా చెప్పదలుచుకున్న కొన్ని డిమాండ్స్ కూడా ఈ రోజున చెప్పదలుచుకున్నాం. మార్కాపురం నుంచి తీసుకొచ్చిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎవరు? వారి పేర్లు ఏంటి? బయట పెట్టాలి పోలీసు వారు. కమిషనర్ గారిని బయట పెట్టాలి. నేను ఇంకోటి మనం చేస్తున్నా, కమిషనర్ అనే వ్యక్తి విధుల్లో ఉండగా న్యాయం జరగదు. ఆయన్ని విధుల నుంచి తప్పించాలి, సస్పెండ్ చేయాలి. ఆయన ప్రోద్బలంతోనే టాస్క్ ఫోర్స్ వెళ్ళి తీసుకొచ్చింది అనేటువంటి అనుమానాలు మాకు ఉన్నాయి. సాక్ష్యాలు కూడా ఉన్నాయి. దానికి టాస్క్ ఫోర్స్ అనేది కమిషనర్ యొక్క ఆదేశాల మేరకు మాత్రమే పనిచేస్తుంది కాబట్టి, దీనిలో కమిషనర్ ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి కమిషనర్ విధుల నుంచి తప్పించి సస్పెండ్ చేసి విచారణ కొనసాగిస్తే తప్ప దీనిలో వాస్తవాలు బయటకు రావు. వీళ్ళు చేసే దాని గురించి కూడా అసలు టాస్క్ ఫోర్స్ ఎవరు పంపారు చెప్పాలి. వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళారా, వీరు వెళ్ళారా చెప్పాలి. అయితే ఎన్బిడబ్ల్యూ మీద మీరు వెళ్ళి తీసుకొస్తే ఇమీడియట్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన మీరు ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు? ఇవన్నిటినీ కూడా దీని మీద వాస్తవాలు బయటకు రావాలి. కాబట్టి సాక్షుల్ని ఆల్రెడీ బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సాక్షుల్ని బెదిరించే కార్యక్రమాలు ఆపాలి. సాక్షులకి రక్షణ కల్పించాలి. సాయి కృష్ణ కుటుంబానికి రక్షణ కల్పించాలి. అలాగే ఈ క్రాంతి కుమార్ కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలి. కాబట్టి తక్షణమే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయే విధంగా ఇవాళ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దీన్ని అందరూ వ్యతిరేకించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇదిలా ఉంటే కొన్ని కామెంట్స్ వినిపిస్తా ఉన్నాయి. వాటి గురించి కూడా నేను మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, ఏంటి మీ ద్వంద్వ వైఖరి ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. ఒకవైపున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో సాయి కృష్ణ కుటుంబాన్ని పిలిపించుకొని మీకు ధర్మం చేస్తాం, న్యాయం చేస్తాం, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదని హామీ ఇస్తాడు. పవన్ కళ్యాణ్ గారేమో అర్ధంతరంగా మీటింగ్ పెట్టేసి సాయి కృష్ణ క్రిమినల్ చచ్చిపోతే రక్షించాలా? ఏంటిది నాకు అర్థం కాలేదు. ఒకవైపున మీరు ఎలా మాట్లాడతారు, ఒకవైపున ఆయన అలా మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే ఒక ఇంజిన్ ఇట్లా అవుతుంది, ఒక ఇంజిన్ ఇట్లా అవుతుంది. నాకు అర్థం కాల. ఒక ఇంజిన్ ఏమో సాయి కృష్ణ తల్లి గారిని సేఫ్ చేయాలి, రక్షించాలి, ఆమెకు న్యాయం చేయాలని చెబుతాడు ముఖ్యమంత్రి గారు. ఈయనేమో ఆయన క్రిమినల్, ఆ క్రిమినల్ చేస్తే నేనే ఆ బాధ్యుడిని అని అంటాడు. ఏంటిది నాకు అర్థం కాలేదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు పనిచేయడం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా.